శుభములు కలుగు నీకు. నమస్తే సార్. నమస్తే. నేను మీతో మాట్లాడాలి సార్. నాకు ఒక సమస్య వచ్చింది, మీరు హెల్ప్ చేస్తారని. మీరంతా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయినా నేను వారాహితో ఫ్రెండ్షిప్ చేయడం కోసం మాత్రమే అలా చేశాను. చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళేదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు, నువ్వేం పట్టించుకోకమ్మా. వారాహితో క్లోజ్ అవ్వడానికి నువ్వు నిజంగా ట్రై చేయలేదా? నేను మీతో ఛాలెంజ్ చేసింది వారాహితో ఫ్రెండ్షిప్ చేసి తను కూడా మనతో పాటు సరదాగా ఎంజాయ్ చేస్తూ తిరిగేలా చేస్తానని మాత్రమే. నేను వారాహితో ఫ్రెండ్షిప్ చేయడం కోసం మాత్రమే ఆ రోజు కారు చెడిపినట్టు డ్రామా ఆడా. ఇంకో 1 వీక్ ఆర్ 10 డేస్ వారాహికి నాకు ఫ్రెండ్షిప్ సెట్ అయిపోతుంది. వారాహిని నా ఫ్రెండ్గా మార్చుకుంటానని నేను చేసిన ఛాలెంజ్ని నేను గెలవబోతున్నాను. అమ్మ వారాహి, ప్లీజ్ వాడి మాటలేం పట్టించుకోకమ్మా. వారాహి ఎప్పుడు వచ్చింది? అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చరణ్, నువ్వు అనుకున్నది సాధించావు. వన్ సెకండ్, నేను ఇప్పుడే వస్తా. డాడ్, వారాహి అలా సైలెంట్గా వెళ్ళిపోతుంది, అసలు ఏమైంది? నువ్వు మాట్లాడిన మాటలన్నీ వినేసిందిరా. ఇప్పుడు తను నన్ను ఇంకా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది డాడ్. డాడ్, నా ఫోన్ కట్ చేస్తుంది డాడ్. ఆత్మాభిమానం గల పిల్లరా. అయినా నేను తప్పుగా ఏం మాట్లాడలేదు కదా డాడ్. తను తప్పుగా అనుకుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను డాడ్. ముమ్మాటికి నువ్వు చేసింది తప్పేరా డాడ్. మగవాళ్ళని నమ్మకూడదు, ప్రలోభాలకి లొంగకూడదు, డబ్బు కంటే కుటుంబమే గొప్పది, కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు, అపార్థాలతో అనుబంధాలని దూరం చేసుకోకూడదు, తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. నిజంగా తప్పు చేస్తే శిక్షకి సిద్ధమే, కానీ ఏం తప్పు చేసిందని నా కూతురికి శిక్ష? ఏం నేరం చేశావని మాకే శిక్ష వేశావు తల్లి? ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నలుగురు కూతుళ్ళు లేకుండా ఈ నియమాలను చదువుకోలేదు. మొదటిసారి ఒక కూతురు లేకుండా చదవాల్సి వచ్చింది. ఎందుకు తల్లి ఇలా జరిగింది? ఊరుకోమ్మా. చిన్నప్పుడు వినాయక చవితి వస్తే కళ్యాణికి ఎంత సంబరమో తెలుసా? ఎక్కడో ఊరవతల గుట్ట మీదకెళ్ళి పూలు పళ్ళు తెచ్చేది. చెరువులో దిగి తామర పువ్వులు కోసుకొచ్చేది. ఎక్కడ లేని హడావిడి చేసేసేది. అందరూ మగరాయిళ్లా తిరుగుతుంది అనేవాళ్ళు, కానీ మగాడి కంటే ఎక్కువ ధైర్యంగా ఉండేది, ఎక్కువ పని చేసేది. దాని ధైర్యాన్ని నువ్వు పోగొట్టద్దు దుర్గమ్మ.
బాధపడొద్దమ్మా. మనమంతా ఉండగా కళ్యాణికి ఏమవుతుంది? మళ్ళీ అందరం కలిసి ఈ తల్లి ముందు నిలబడే రోజొస్తుంది. ఇన్నాళ్లుగా ఈ దుర్గం ఉండబట్టే మనం బాగున్నాం. ఇక ముందు కూడా బాగుంటామమ్మా. కళ్యాణి అక్క ఆపరేషన్ కోసం నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. రాత్రి నేను మీ అమ్మ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటమ్మా అది? వస్తానుండండి. ఇవి నా పేరు మీదున్న 2 ఎకరాల పొలం తాలూకు పత్రాలు. అంటే ఇప్పుడు పొలం అమ్మేద్దామా? అవును. కనీసం 10 లక్షలైనా వస్తాయని నమ్మకం. మిగతా డబ్బు ఏదోలా సర్దుబాటు చేద్దాం. అలాగే అమ్మా, నీ ఇష్టం. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు కొన్న భూమి అదిలా ఖర్చయిపోతుంది అంటే నాకు చాలా బాధగా ఉంది కృష్ణమ్మ. ఇది కూడా అక్క భవిష్యత్తు కోసమే కదమ్మమ్మ. ఆడపిల్ల భవిష్యత్ అంటే పెళ్ళే కాదు పిన్ని, ఆ పిల్ల ఆశయం కూడా. నా కూతురు పోలీస్ అవ్వాలనుకుంది. ఆ ఆశయం నెరవేరిస్తే తల్లిగా నా పాత్రకి ఒక అర్థం దొరికినట్టే. నా కళ్యాణి మళ్ళీ మామూలు మనిషి అయ్యి పోలీస్ అయితే ముందు తీసుకొచ్చి ఈ దుర్గాదేవి దగ్గరే సెల్యూట్ చేయిస్తాను. వరాహి, పొద్దున్నే రాజారావు గారికి ఫోన్ చేసి అడిగాను. ఆయన ఈ పొలం కొనుక్కుంటానన్నారు. 10 గంటలకి పొలం దగ్గరకొస్తానన్నారు. అలాగే అమ్మా, వెళ్దాం. హాసిని, నువ్వు సునైన హాస్పిటల్కి వెళ్ళండి. నేను అమ్మ డబ్బు తీసుకుని వస్తాం. అలాగే అక్క. అమ్మమ్మ, నువ్వు జాగ్రత్తగా ఉండు. కళ్యాణి గురించి దిగులు పెట్టుకుని తినకుండా ఉండొద్దు. వెళ్దాం పదమ్మా. ఎవరమ్మా? అనవసరమైన కాలమ్మా, పద. వారాహిని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. నేను తప్పు చేయలేదని కన్వే చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. మేడం, వారాహి టీచర్ ఎక్కడున్నారు? తను ఈరోజు రాలేదు సార్. రాలేదా? ఏ, ఎందుకని? మీకు తెలీదా సార్? నిన్న వారాహి వాళ్ళ చెల్లెలు కళ్యాణికి యాక్సిడెంట్ అయ్యింది. వాట్? అవును సార్. తనిప్పుడు హాస్పిటల్లో ఉంది. చాలా సీరియస్ లెగ్ ఇంజరీ అయ్యిందట. ఏదో ఆపరేషన్ అంట. చాలా ఎక్స్పెన్సివ్ అనంది. ఆ మనీ అరేంజ్మెంట్ పని మీద తిరుగుతోంది సార్. ఓ, అందుకేనా నిన్న తను మా ఇంటికి వచ్చింది? ఏంటి సార్? ఏం లేదు. మేబీ డబ్బు అడగడానికి వచ్చి ఉంటుంది. ఛా, నా మాటలు విని వెనక్కి వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తే ఆన్సర్ కూడా చేయట్లేదు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. హలో 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 సార్, మీకు దండం పెడతాను సార్. సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా అయిందేంటి నా పరిస్థితి?
సార్ ఏమైంది టీచర్? అలా ఎందుకు ఏడుస్తున్నారు? మీరెవరిని రిక్వెస్ట్ చేస్తున్నారు? అసలు మీకేమైంది? ఏం చేయాలి సార్? నా హస్బెండ్ చేసిన పిచ్చి పనికి మా ఇంట్లో అందరం టెన్షన్ పడుతున్నాను సార్. ఏం చేశాడు మీ హస్బెండ్? ఏదో గేమింగ్ యాప్ అంట అప్పు చేసి మరీ డబ్బులు పెట్టేశాడు. ఆ యాప్లో రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయని చెప్పారని డబ్బు పెట్టేశాడు సార్. రూపాయల్లో పెట్టినప్పుడు డబ్బు బాగా వచ్చాయి, కానీ 100ల్లో 1000ల్లో లక్షల్లో కూడా పెట్టేశాడు సార్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవి పైకి గేమింగ్ యాప్లా కనబడతాయి, లోపల పెద్ద గ్యామ్లింగే జరుగుతూ ఉంటుంది. వాటికి ఎలాంటి ఆథరైజేషన్, గవర్నమెంట్ గుర్తింపు ఉండవు. మనం ఎవరికి డబ్బులు కడుతున్నామో తెలియదు. ఒకవేళ వస్తే ఆ డబ్బు మనకి ఎవరు పంపిస్తారో కూడా తెలియదు. ఇలాంటి వాటిని నమ్మి చాలామంది లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు మేడం. అలా జరగకూడదని నా ప్రయత్నం సార్. ప్లీజ్ సార్, నాకు హెల్ప్ కావాలి సార్, ప్లీజ్. ఏంటో చెప్పండి. నాకు ఒక 2 నెలల శాలరీ అడ్వాన్స్గా ఇవ్వండి సార్. దానికి నన్ను అడగడం ఎందుకు? వెళ్ళి ఆఫీస్లో లెటర్ పెట్టి తీసుకోండి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు తీసుకున్నాను సార్, మళ్ళీ అడిగితే ఇవ్వనన్నారు సార్. సార్, నా పరిస్థితి ఇప్పుడు బాగలేదు, నాకు చాలా అవసరం సార్, ప్లీజ్ సార్. ఇదిగో తీసుకోండి. ఈ అమౌంట్ నా పర్సనల్ అకౌంట్లో నుంచి ఇస్తున్నాను. ఈ అమౌంట్ తోటి మీ సమస్య తీరిపోతుంది. రేపు ఒకసారి మీ హస్బెండ్ వచ్చి నన్ను కలవమని చెప్పండి, నేను మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఓకే. కృష్ణ తులసికి వచ్చిన కష్టం ఇంకో గంటలో తీరిపోతుందమ్మా. బేరం కూడా కుదిరినట్టే అని బయట అనుకుంటున్నారమ్మా. నువ్వు చెప్పావని అన్ని విషయాలు కనుక్కున్నాను. ఇప్పుడు ఏం చేస్తావో నీ ఇష్టం. మీ కూతురికి యాక్సిడెంట్ అయిందంట కదా, పేపర్లో వేశారు. ఇదిగో కూతురు అన్నావంటే మర్యాద ఉండదు. మీకు కూతుర్లంటే ఇష్టం లేనంత మాత్రాన ఆ కళ్యాణి మీ కూతురు కాకుండా పోతుందా ఏంటి? ఇప్పుడు ఏం చేయమంటావు? వెళ్ళి ట్రీట్మెంట్కి డబ్బులు సర్దమంటావా? నేను ఓకే అంటే మాత్రం మీరు వెళ్తారా ఏంటి? నా మనసు తెలుసుకున్నావు కాబట్టి నేను నిన్ను కట్టుకున్నాను. చట్నీ బాగుంది, ఇంకొంచెం వేయి. ఎవరు? నా చెల్లెలు. హలో చెల్లెమ్మా. అరుంధతి అని పిలిస్తే చాలు. సారీ. మీతో అర్జెంట్ పనుంది శేఖర్ గారు, ఒకసారి ఇంటికి రావాలి. అంటే ఉన్నపళంగా రమ్మంటారా? వస్తున్నాను, 5 నిమిషాల్లో ఉంటాను. అయ్యో, తినేసి వెళ్ళొచ్చు కదా. అరుంధతి అర్జెంట్ అందుగా. ఏంటమ్మా అంత అర్జెంట్గా శేఖర్తో పనే ఉంది? ఆ కృష్ణ తులసి కళ్యాణికి ఆపరేషన్ చేయించాలనుకుంటుంది. ఆ ఆపరేషన్ నేను కోరుకున్నప్పుడే జరగాలి, అంతవరకు ఆగాలి. దానికి శేఖర్ ఏం చేస్తాడమ్మా? ఇతను వెళ్ళి ఆపరేషన్ ఆపితే కృష్ణమ్మ ఊరుకోదు కదా. అసలు ఆపరేషన్ వరకు వెళ్ళనివ్వనుగా. ఆ శేఖర్ని రానివ్వండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్క, సునైనా, ఇప్పుడు నీకెలా ఉందక్క? అమ్మ వాళ్ళు రాలేదా? కాసేపట్లో వచ్చేస్తారు. నువ్వు ఎలా ఉన్నావు అక్క? పర్వాలేదు. కాలికి ఆపరేషన్ చేయాలంట కదా? అవును. యాక్సిడెంట్ చేసిన వాడు దొరికాడా? లేదు. నీ ఆపరేషన్ అయ్యాక వాడి గురించి ఆలోచిద్దామందా అక్క. నాకు అమ్మని చూడాలనుంది. రోడ్డు మీద పడిపోగానే తలంతా తిరిగిపోయింది. ఏదో జరిగిందని తెలుస్తుంది, కానీ ఏం జరిగిందో అర్థం కాలేదు.
కళ్ళు మూతలు పడుతుంటే చాలా ఓపిగ్గా కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడే యాక్సిడెంట్ చేసిన కారు నన్ను దాటి వెళ్ళిపోయింది. మరో పక్క కాలు నొప్పి. కళ్ళు మూస్తే ఇవే చివరి క్షణాలు అనుకున్నాను. ఒక్కసారి అమ్మని చూస్తే చాలు అనిపించింది. మేబీ ఆ ఆశ నన్ను బ్రతికించిందేమో. తొందరగా రమ్మని అమ్మకి ఫోన్ చేయి. అవసరం లేదక్కా, వచ్చేస్తారు. నువ్వు సైలెంట్గా ఉండు. ఈరోజు ఆపరేషన్ అయిపోతే అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మంచినీళ్ళు ఏమైనా తాగుతావా? ఆహా, వద్దు. తాగకూడదన్నారు డాక్టర్ గారు. రాత్రి హార్ట్ ప్రాబ్లంతో జాయిన్ అయిన పేషెంట్ ఇతనే. ఏమైంది దీనికి? ఏదో తేడా చేసింది. నువ్వు ఇక్కడే ఉండు. డాక్టర్, ఏమండి ఏమండి, ఆ రూమ్ లో పేషెంట్ మీ వారేనా? అవునండి. ఏమైంది? ఆయనకి ఊపిరాడట్లేదండి. అయ్యో, త్వరగా డాక్టర్ గారిని పిలువమ్మా. డాక్టర్, ఏమండి డాక్టర్, ఏమండి డాక్టర్. నేను చూస్తాను, జరగండి. మీరేం కంగారు పడకండి. కొంచెం బీపీ డౌన్ అయింది. ఇంజెక్షన్ ఇచ్చాను, ఇంకేం ప్రాబ్లం రాదు. ఓకే డాక్టర్. అయినా మీరు లోపలే ఉండాలి కదండి. రాత్రి నుంచి పక్కనే ఉన్నానమ్మా. ఇప్పుడే టీ తాగడానికి వెళ్ళాను. బాగానే ఉన్నారు కదా అని బయటే కూర్చున్నాను. మీ వాళ్ళెవ్వరూ లేరా? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడమ్మా, వస్తున్నాడు. మిగతా వాళ్ళకి పొద్దున్నే ఫోన్ చేసి చెప్పాను, బయలుదేరారు. అసలేమైందండి? హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయంట, స్టంట్ వేయాలి అన్నారు. గుడ్ మార్నింగ్ అమ్మా. హాయ్ అల్లుడు గారు. సారీ, వద్దన్నా వరుసలు కలుపుకోవడం ఈ ఏరియా అలవాటు కదా. చెప్పమ్మా, ఏంటి అర్జెంట్ అన్నావు? మీ ఆవిడ కాని ఆవిడ పొలం అమ్ముతుందంట. అది మీకు తెలుసా? కూతురు ఆపరేషన్ కోసమే కదా, ఇంకేం చేస్తుందిలే అమ్మా. లేనివి కొని తెచ్చుకుంటే ఉన్నవి అమ్ముకోవాలి కదా. కృష్ణ తులసి పొలం అమ్మకూడదు. అయితే కొనేవాళ్ళని బెదిరించాలి. కరెక్ట్గా చెప్పారు. ఏమని బెదిరించాలి? అంటే అరుంధతి గారికి ఇష్టం లేదు, మీరు కొంటే ఆవిడ ఫీల్ అవుతుందని చెప్పాలి. అది చెప్పడమే అవుతుంది తప్ప బెదిరింపు అవ్వదు. పైగా నేనంటే భయం ఎందుకుంటుంది ఎవరికైనా? మరి ఏం చేయాలి? కరెక్టే అరుంధతి, ఈ ఐడియా నాకు రాలేదు. నేను గనక అలా బెదిరిస్తే వాడు అసలు పొలం జోలికే రారు. నాకు కావాల్సింది కూడా అదే. అయితే ఖచ్చితంగా బెదిరిస్తానమ్మా. వెళ్ళండి మరి. 10:30కి పొలం దగ్గర మీటింగ్ అంట. అవునా? ఇంకా పావుగంటే ఉంది. సరే, వెళ్ళొస్తానమ్మా. బెదిరిస్తే చాలు, మళ్ళీ రానక్కర్లేదు. నువ్వు చాలా ముక్కుసూటిదానివమ్మా. అలాగే. ఇదా నీ ఆలోచన? చాలా బాగుందమ్మా.
ఇంకా కృష్ణ తులసి ఫ్యామిలీ పడే బాధని మనం ప్రతిరోజు చూడొచ్చు. అదొక్కటే కాదు విక్కీ, ఆ కృష్ణ తులసి ఫ్యామిలీ మొత్తం నా కాళ్ళ దగ్గరికి వచ్చే ఇంకో ఆలోచన కూడా నా మనసులో ఉంది. ఏంటమ్మాది? ఫస్ట్ స్టెప్లో ఈ శేఖర్ సక్సెస్ అవ్వని, నెక్స్ట్ స్టెప్లో నేను ఎంటర్ అవుతాను. అలాగే అమ్మా. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు కొన్న భూమి అదిలా ఖర్చయిపోతుంది అంటే నాకు చాలా బాధగా ఉంది కృష్ణమ్మ. సరిహద్దులవి కరెక్ట్గానే ఉన్నాయమ్మా. అవునండి, ఊరికి కాస్త దూరం అన్నమాటే గాని కాలువ మీద పొలం, చుట్టూ ఉన్న రైతులతో కూడా ఏ సమస్య లేదు. ఏంటి రాజారావు గారు, అప్పుడే మాటలైపోయాయా? నేను వచ్చే వరకు ఆగుంటే ఇంకో 5 లక్షలు తగ్గించేవాడిని కదా. నువ్వెలా తగ్గిస్తావయ్యా? ఈ పొలం మీద నాకు హక్కు ఉంది కాబట్టి. చెప్పు తెగుద్ది. మా లావాదేవీలో నువ్వు తలదోర్చుకో, వెళ్ళిపో. రేపు కోర్టులో కలుద్దాం. ఈ అమ్మకం చెల్లదు అని కోర్టులో కేసు వేస్తే కోర్టు పట్టించుకుంటుంది. ఎందుకు చల్లదయ్యా? నేను సంతకం పెట్టాలి కాబట్టి.